ఇలాగే ఉంటుంది నీలాగే చెప్పి చంద్రబాబు నాయుడు లాగా మీరు చంద్రబాబు నాయుడుకి దగ్గర ట్రైనింగ్ బాగా అయిపోయింది ఉన్నదాన్ని లేదాన్ని అయిపోయింది P4 అయిపోయింది. ఏడైపోయింది P4 ఏడైంది ఈ సంవత్సరం P4 మాట్లాడారు సంక్రాంతికి P4 అయిపోయింది అయిపోయిందా P4 ఏది P4 ఇప్పుడు నేను ఇవాళ వేసిన బౌండరీస్ ఉంది ఈ 10 లక్షల కోట్లు ఉందా నాకు తెలియకూడుతున్నాను ఏమో చెప్పండి మీద మరి అంతకు ముందు అయిపోయింది కదా అవునా కదా ఆ గూగుల్ది అదాని గారు అబ్బాయి చెప్పాడు కదా ఇది మా డాడీ ఆ రోజే ఎంఓయూ చేసేటప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడారని చెప్పి ఇంకేంటి ఒక్క పనికి మాలికమ్మలు ఏది లుల్లుది ఇంకో లుల్లువి లుల్లు మాల్వి రియల్ ఎస్టేట్ ఇది తత్వాలు వీటి గురించి మా చెప్పి అన్నాం. ఇవి ఎక్కడ విన్నామండి పేర్లు. ఎన్నికల ముందు మీరేం మాట్లాడారు ఓ సంవత్సర కాలం ముందు అవన్నీ మళ్ళీ రిపీట్ ఒకసారి రివిజన్ చేసుకొని ఇప్పుడు మీరు మాట్లాడండి, పరిపాలన కూడా చేయండి. మీరు ఆ రోజు తప్పు ఆ రోజు వేలెత్తి చూపెట్టి లేదు ఆ రోజు వచ్చి ఇది కాదు అనేది ఇప్పుడు చేయాలి కదా. మీరు అధికారంలోకి వచ్చారు కదా, మాయ చెప్పు మోసం చేస్తూ పెట్లు మార్చు మొత్తం ఏదో రకంగా వచ్చారు కదా. ప్రజాస్వామ్యంలో గెలిపే ఓటమే తప్ప ఇవన్నీ అనుకున్న కడుపు పండుత అంటారు పక్కన పెట్టేయండి. వచ్చారు కదా మీరు, మరి చేయాలి కదా. అవి ఇచ్చిన మాటలు చెప్పాలి కదా. అయితే అవి నేను అడుగుతుంది ఏ రకంగా నిన్న ఊరు బహిష్కరణ చేసి ఊరిలోకి వస్తే ఆ వ్యక్తిని పేద దళితుల్ని మీరు చంపితే ఏం మెసేజ్ ఇస్తుంది ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రధానికానికి? కనీసం ప్రభుత్వం నుంచి కన్ను వచ్చిందా? ఈ తప్పు దీన్ని ఎవరు సాధించేది లేదు, ఇటువంటి వాటిని ఉపేక్షించేది లేదని చెప్పి ప్రభుత్వం తరఫున ఎవరైనా మాట్లాడారా కనీసం?